అని ఎవరైతే మాట్లాడారో వారి పని అయిపోయిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏ పార్టీ ఎదుర్కొని సంక్షోభాలను ఎదుర్కొన్నాం, నీతి నిజాయితీకి తెలుగుదేశం పార్టీ ఒక బ్రాండ్ అంబాసిడర్. ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్నాం. ఒక్కో ఇటుక పేరుస్తూ రాష్ట్రాన్ని నిలబెడుతున్నాం. 2024లో ఏపీ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు వచ్చాయి. ఏపీలో నేరస్తులకు చోటు లేదు. ఎవరు అవినీతి చేసినా మొత్తం కక్కిస్తాం. తప్పు చేసిన వారికి కాస్త ఆలస్యమైన శిక్ష మాత్రం తప్పదు. నేరస్తులు ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాట్సాప్ గవర్నెన్స్ ఒక గేమ్ చేంజర్. ఏడాదిలో 3 విడతలుగా అన్నదాత సుఖీభవ. కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి 3 విడతల్లో 20,000 రూపాయలు ఇస్తాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. దేశంలో పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలి. డిజిటల్ కరెన్సీ వచ్చాక పెద్ద నోట్ల అవసరం లేదు. పెద్ద నోట్ల రద్దుతోనే అవినీతి అరికట్టగలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇకపోతే నారా లోకేష్ ఏం మాట్లాడి చూద్దాం. కార్యకర్తలే పార్టీకి బలం బలగం అన్నారు నారా లోకేష్. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ముహూర్త బలం గొప్పదన్నారు నారా లోకేష్. పసుపు జెండా దించకుండా పోరాడే కార్యకర్తలే నాకు స్ఫూర్తి అన్నారు. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు నారా లోకేష్. మనకు ప్రతిపక్షం కొత్త కాదు, అధికారం కొత్త కాదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే నిలబడ్డాం, ప్రజల కోసమే నిలబడతామన్నారు మంత్రి నారా లోకేష్. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలోనూ మార్పులు అవసరం అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవమే పార్టీ మూల సిద్ధాంతం అన్నారు. అదేవిధంగా నా కుటుంబం పేరుతో 6 శాసనాలు తీసుకొచ్చాం. తెలుగు జాతి విఖ్యాతి, అదేవిధంగా పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్, స్త్రీశక్తి, అన్నదాతకు అండగా, యువగలం, కార్యకర్త అధినేత. ఈ 6 శాసనాలు తప్పకుండా అమలు చేస్తామన్నారు మంత్రి నారా లోకేష్. ఇకపోతే వైసీపీ పాలనలో ఎన్నో అరాచకాలు చూశాం. గత వైసీపీ హయాంలో అసెంబ్లీ సాక్షిగా తల్లులను అవమానించారు. సొంత తల్లి చెల్లిని బయటకు గెంటేశారు. సమాజంలో ఆడవాళ్లను చులకనగా మాట్లాడారు. అవమానించిన వారి పరిస్థితి ఏమైంది అర్థమైందా రాజా అంటూ వల్లభనేని వంశీని ఉద్దేశిస్తూ నారా లోకేష్ మరి మహానాడు మొదటి రోజున గర్జించారు. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. ఈ పవర్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం పసుపులేటి సురేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో జూమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా తిరుత్తూరు వేణుగోపాల్ గారు జనసేన పార్టీ మనతో జూమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా విజయకరణ్ గారు తెలుగుదేశం నుంచి మనతో జూమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కృష్ణారెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు మనతో జూమ్కలు అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా మనం కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం, రాజకీయ విశ్లేషకులు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. కృష్ణారెడ్డి గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? నమస్తే ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. మొదటి రోజు మహానాడు దద్దరిల్లింది. గారు నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ అడ్డా అయిన కడప గడ్డ మీద తెలుగుదేశం పార్టీ అధినేతలు గర్జించారు. సో ఇప్పుడు ఇది ఒక విజయంగా చూడాల్సిన అవసరం ఉందా? కృష్ణారెడ్డి గారు ఎక్కడ ఎవ్వరూ కూడా చడి చప్పుడు కాకుండా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ స్తబ్దుగా ఉంది. పులివెందుల్లో సైతం కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వాహనాలతో ర్యాలీ తీశారు. తెలుగుదేశం పార్టీ మహానాడుని ఒక పండగలాగా నిర్వహించుకుంటది. ఇది మంచి సంప్రదాయం కూడా. ప్రజాస్వామ్యయుతంగా ప్రతి రాజకీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి విధంగా క్రమం తప్పకుండా ఆ పార్టీ మహానాడు కానివ్వండి, లేకపోతే ప్లేనరీలు కానీ ఇలాంటి వాటిని నిర్వహించటము, కనీసం నామమాత్రంగా అయినా సరే, సెలెక్టివ్గా అయినా సరే, ఇప్పుడు ఎన్నిక కాకపోయినా ఎంపిక ద్వారాగా అయినా సరే నాయకుల్ని ఎంపిక చేసుకోవటం అనేటువంటి పద్ధతి కొంతలో కొంత బెటర్ అయినటువంటి పద్ధతి. మిగతా రాజకీయ పార్టీలతో పోల్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఈ 43 ఏళ్ల కాలంలో కరోనా సమయంలో తప్ప ఇప్పటి వరకు మహానాడు కార్యక్రమాన్ని ఖచ్చితంగా క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తుంది. అయితే ఈ మహానాడు నిర్వహణకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆల్రెడీ కూటమి అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మహానాడు నిర్వహించుకోవటం అనేటువంటిది అదేం పెద్ద గొప్ప విషయమే కాదు, రొటీన్ గా జరిగేటువంటి ప్రక్రియలో భాగమే. అది కూడా మీరు చెప్పేట్టుగా కడప ఏదో ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ ఎవరికి ఇవేం సామ్రాజ్యాలు కావు. మీకు ఈ రోజున చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలను ఒక్కసారి గిన గమనిస్తే, కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు గిన ఉంటే అసెంబ్లీ స్థానాల్లో 2019లో 10కి 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మరి వాళ్ళు గెలిచారు, వాళ్ళదే అడ్డా అనుకున్నారు. అసలు రాయలసీమలోనే 52 అసెంబ్లీ స్థానాలకి 49 వచ్చాయి. రాయలసీమే జగన్మోహన్ రెడ్డి అడ్డా అనుకున్నారు.
ఆయన కూడా అలాగనే అధికారాన్ని తలకెక్కించుకున్నాడు, ఇష్టారాజ్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున ఏమైంది, కడపలో 10 స్థానాల్లో 7 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి పరిస్థితి. మరి ఎక్కడ మరి ఆ జగన్మోహన్ రెడ్డి అడ్డా ఏమైంది? ఒక ఎంపీ గెలిచాడు, అవినాష్ రెడ్డి కూడా ఎలా గెలిచాడంటే కేవలము షర్మిల వల్ల మాత్రమే గెలిచాడు, లేకపోతే ఇంకోటి కాదు. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు తప్ప అక్కడ షర్మిల ఆవిడ కృతజ్ఞతగా ఆవిడ మద్దతు ఇచ్చుంటే ఆయనకి షర్మిల గెలిచేది, కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీ స్థానం గెలిచేదానికి అవకాశం ఉండేది. వీళ్ళు చివరిలో కన్ఫ్యూజ్ అయిపోయారు, కన్ఫ్యూజ్ అయ్యి ఓటు చేయడం వల్ల అవినాష్ రెడ్డి గెలిచినటువంటి పరిస్థితి. అందుకని చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి గొప్ప మాట ఏంటంటే ఈ మహానాడులో రాయలసీమ ప్రజలు, అదే విధంగా కడప జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు ఇచ్చారు కాబట్టి మేము కృతజ్ఞతగా ఇక్కడ మహానాడు ఏర్పాటు చేస్తున్నాం అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మూసేయించడానికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీని ఎవరు మూసేయించలేదు. అంటే అట్లా కాకపోయినా ఎప్పటి నుంచో కడప జిల్లా అంటే జమ్మలమడు కానీ పులివెందులు కానీ కడప ఆ స్థానాలు అసలు ఆ పేర్లు వినపడితేనే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించినటువంటి వారి అడ్డా అని, అసలు మిగతా వాళ్ళు ఇక్కడ తిరగటానికి అర్హులు కాదనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు దాన్ని పూర్తిగా తెలుగుదేశం మహానాడు పూర్తిగా దాన్ని బ్రేక్ చేసింది కాదా? అందుకని మనము చరిత్ర కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న దగ్గర నుంచి రాజారెడ్డి దగ్గర నుంచి వీళ్ళు వార్డు మెంబర్లుగా ఓడిపోయినటువంటి చరిత్ర కూడా వాళ్ళకు ఉందండి. వాళ్ళు రాజకీయంగా వాళ్ళేమో పూర్తిగా వాళ్ళ అడ్డా ఏమి ఉండదు, అలాగా ఏమి ఉండదు. అలా ఉండకూడదు కూడా అండి. నేనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది ఇంకోటానికి కాదు, ప్రజాస్వామ్యయుతంగా ఎవరు ప్రజల తరపున పనిచేస్తే వాళ్ళకు ప్రజలు మద్దతు ఇచ్చేటువంటి విధంగా అవసరమైతే ఓడించటం గెలిపించటం అనేటువంటిది ప్రజల చేతుల్లో ఉండాలి ఇప్పుడు కూడా. అంతేకాని ఒక కుటుంబం చేతుల్లోనో వీటిలో ఉండటం కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. రెండో అంశం, ఈ రోజున చంద్రబాబు నాయుడు ఇంకో మాట కూడా చెప్పాడు, అది గర్వంతో కాకుండా మామూలుగా చెప్పాడు. ఏం చెప్పాడు? ఇప్పుడు 7 వచ్చాయి, రేపు పొద్దున మనం కష్టపడితే 10కి 10 కూడా మనకు రావచ్చు అనేటువంటి విషయాన్ని కూడా. అందుకని ఏ రాజకీయ పార్టీ అయినా సరే మనం గెలవాలి, మనమే గెలవాలి, రాజకీయ ప్రత్యర్థులను ఓడించాలి అని కోరుకోవటంలో తప్పేం లేదండి దాంట్లో. అంతే తప్ప మేము ఊదేస్తాం, లేపేస్తాం, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉండనీయము అనేటువంటి మాటల వల్ల ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈ 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో అనేక ఎత్తుపలాలను తెలుగుదేశం పార్టీ చవి చూసింది. చంద్రబాబు నాయుడు చవి చూశాడు. ఈ డిబేట్ లో ఉన్న సోదరుడు విజయ్ కిరణ్, ఆయన వయసుకి ఆయన కొంత పరిస్థితులు గమనించి ఉండొచ్చాము. కానీ మీరు గమనించండి, 2019లో మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ ఘోరమైనటువంటి ఓటమిని చర్చ, ఘోరమైనటువంటి ఓటమి. ఆ ఘోరమైనటువంటి ఓటమి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకేముంది, ఇంకా కొంచెం ఉఫ్ఫనుస్తే ఈ రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీ పోయిద్ది అని చెప్పేసి అనుకున్నాడు. అనుకుని ప్రయత్నం కూడా చేశాడు, విశ్వ ప్రయత్నం కూడా చేశాడు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి, నారా లోకేష్ మీద కేసులు, ఇవన్నీ చేసినప్పుడు తెలుగుదేశానికి సంబంధించినటువంటి చాలా మంది కార్యకర్తలు జెండా మొయ్యాలి అంటే, భుజాన్ని పెట్టుకోవాలంటే భయపడ్డప్పుడు, అదే విధంగా వాళ్ళ నాయకులు కూడా భయపడ్డప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులండి చాలా మంది నాతో సహా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అప్రజాస్వామికమైన చర్యలు తప్పు. ఈ విధంగా ఒక పార్టీని వేధింపులకు గురి చేయటం, ఒక పార్టీని సమూలంగా మేము నాశనం చేయాలనేటువంటి విధంగా వ్యవహరించడం తప్పు అని ప్రజాస్వామికవాదులందరూ కూడా మాట్లాడారు. కాబట్టి ఆ ప్రభుత్వం మీద కళ్యాణ్ లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఆ ప్రభుత్వం మీద, అప్పుడు ఆ రోజున తెలుగుదేశం పార్టీతో పొత్తులేదు పవన్ కళ్యాణ్ కి, చివరిలో ఎన్నికలకు ముందు పొత్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యల్ని పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ఉన్న బీజేపీ జగన్మోహన్ రెడ్డికి అన్నిట్లో మద్దతు ఇచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ ఆ అప్రజాస్వామిక చర్యలు వ్యతిరేకించాడు. కాబట్టి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ బట్ట కట్టింది. ఇప్పుడు అదే పరిస్థితి ఏమైనా ఉందా ఈ ప్రభుత్వంలో? గతంలో మీరు ఏ విధంగా అయితే
తెలుగుదేశం మీద విపరీతంగా నాయకుల్ని ఇబ్బంది పెట్టడం, వైసీపీ ప్రభుత్వంలో నాయకుల మీద కేసులు పెట్టడం, ఆ పరిస్థితుల్లో ఆ సందర్భంలో అప్రజాస్వామికాన్ని మేము వ్యతిరేకించన్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీ లాంటి ఒక మాజీ ఎమ్మెల్యే అనారోగ్యంతో రోజు రోజుకి అనారోగ్యంతో బాగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆ ఫోటోలు ఆ వీడియోలు చూసినప్పుడు అలాంటి పరిస్థితి ఏమన్నా ఇప్పుడు మీ మనసుకాన్ని కలుగుతుందా? కృష్ణారెడ్డి గారు ఓపెన్గా చెప్పండి. బ్రహ్మనాయుడు గారు, నేను ఒకటి చెప్తాను. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తప్పులు చేసినటువంటి ప్రతి వ్యక్తికి చట్టపరంగా శిక్ష ఉండాల్సిందే. ఈ రోజున వల్లభనేని వంశీ గాని, కొడాలి నాని గాని, మిగతా లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి నిందితులు గాని ఎవరిని కూడా ఈ ప్రభుత్వం వదిలిపెట్టవద్దు అనేటువంటిది ఒక ప్రజాస్వామికవాదిగా నేను చెప్తున్నాను. అందరూ అన్నారు తెలుగుదేశం వాళ్ళు, జనసేన, బీజేపీ వాళ్ళు మేము కక్ష సాధింపులకు పాల్పడడం, కక్ష సాధింపులు. మిమ్మల్ని కక్ష సాధింపులకు కాదు పాల్పడమన్నది, మీరు తప్పు చేసినటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్తున్నాం. మేము గట్టిగా అడుగుతున్నాం. ఈ రోజున ప్రజాస్వామికవాదులుగా ఉన్నాడు, మీరు రాజీ పడొద్దు. రాజీ పడితే ప్రజలకు నష్టం. ఇప్పుడు విజయసాయిరెడ్డితో రాజీ పడ్డారు కాబట్టి విజయసాయిరెడ్డి నిందితుడు ఏమయ్యాడు? ఈ రోజున ఈ ప్రభుత్వానికి మంచోడయ్యాడు, నిందితుడుగా ఉన్న అరెస్ట్ జరగటం. అది ఎవరికి నష్టం? నష్టం కుంభకోణం చేసినటువంటి వాళ్ళకి. అందుకని ఈ రోజున వల్లభనేని వంశీ అయినా ఇంకొకళ్ళైనా వాళ్ళ అనారోగ్యం పాలైతే చట్టపరంగా కోర్టుకి వెళ్ళమనండి, కోర్టు చూసుకుంటే అన్ని కోర్టులు ఆయన బెయిల్ ఇవ్వాలా, ఆరోగ్యం ఉంటే లేక ఆయన ఆసుపత్రికి పంపించాలా, అవన్నీ న్యాయపరంగా జరుగుతాయి. అంతే తప్ప ఆయన చేసినటువంటి తప్పులకైతే ఈ విధమైన కఠినమైనటువంటి శిక్షలు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఈ ప్రభుత్వము కక్ష సాధింపులకు గత ప్రభుత్వం ఆ తరహాలో వెళ్తుందని నేను అనుకోను. ఎందుకంటే గత ప్రభుత్వము ఆ విధమైనటువంటి వ్యవహరించడం వల్ల ఏ విధంగా 151 నుంచి 11కు పడిపోయారో వీళ్ళకు తెలుసు. కాబట్టి భవిష్యత్తులో అలాంటి అనుభవాలు రాకుండా ఉండాలంటే జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది అని. రైట్ మళ్ళీ వస్తాను. మనతోటి విజయకిరణ్ గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. విజయకిరణ్ గారు నమస్తే అండి. సార్ గుడ్ ఈవినింగ్ అండి. సో కడప జిల్లాలో మరి అంగరంగ వైభవంగా మహానాడు కార్యక్రమం, అతిరథ మహారథుల సమక్షంలో మీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు, సో ఇది ఒక ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి కార్యక్రమంగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. సో మొత్తానికి సక్సెస్ అయినట్టు అనుకోవచ్చా సార్? గర్జించారా కడప గడ్డ మీద? ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి, ప్రేక్షకులకి అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. తెలుగువారి పండుగ ఉగాది ఏ విధంగా జరుపుకుంటారో తెలుగుదేశం వారి పండుగ ఈ మహానాడు. ఈ మహానాడు ఏదో కక్ష సాధింపుగానో లేదా ఎవరి మీద పోటీగానో ఇంకో విధంగా కాదు. మా పార్టీ యొక్క పనితీరుని, మా నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవటం, రాష్ట్రానికి ఏ విధమైనటువంటి పథకాల ద్వారా లేదా ప్రణాళికల ద్వారా అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలనేటువంటి వాటిపైన, ప్రజా ఉపయోగకరమైనటువంటి వాటిపైన మాత్రమే ఈ రోజున మహానాడు చేస్తా ఉన్నాం. స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇంత ఆదరణ చూపించినటువంటి రాయలసీమ ప్రాంతంలో మనం ఇప్పటి వరకు చేయలేదు. రాయలసీమ ప్రాంతంలో కూడా ఎంతో వెనుకబడింది. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి ఒక భరోసాను కల్పించాలా. రాయలసీమలో కడపలో పెట్టడం ద్వారా రాయలసీమకు కూడా, ప్రజలకు కూడా ఒక భరోసాను కల్పించాలనేటువంటి ఉద్దేశంతో పెట్టామనేటువంటి గొప్ప మాటతో ఈ రోజున ప్రజల మనసును కూడా దోచుకున్నటువంటి పరిస్థితి. ఇక గర్జించటం అంటే ఖచ్చితంగా అండి, ఎవరైతే నేరస్తులు, నేరపూరితమైనటువంటి మనస్తత్వం ఉందో, ఎవరైతే మా పైన గతంలో చేసినటువంటి అనేకమైనటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వారందరిపైన, నేరస్తుల పైన చట్టానికి లోబడి కాకుండా చట్ట వ్యతిరేకంగా చేసిన రాజ్యాంగ వ్యతిరేక శక్తులన్నిటికి కూడా గుండెల్లో గుబులు పుట్టేలాగా మాట్లాడిన మాట, గర్జించిన మాట వాస్తవం. పసుపు సైనికుల కవాతుతో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు గుండెలు లబో దిబోమని కొట్టుకొని కంగారు పడిపోయి పిల్ల చేష్టలుగా వెళ్ళిపోయి కరోనా ఉంది, దీనికి పర్మిషన్లు ఇవ్వద్దు, ఆపండి అని చెప్పి రిప్రజెంటేషన్లు ఇచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు కూడా మేము చూసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికి కూడా ఈ తెలుగుదేశం పార్టీ భూమి ఆకాశాలు ఉన్నంత వరకు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు దేదీప్యమానంగా వెలుగుతుంది అనేటువంటిది మరొకసారి తేటతెల్లమైంది. మరి ముఖ్యంగా మా యువ నాయకుల యొక్క క్రియాశీలక రాజకీయ నేపథ్యంలో, యువగలంతో, కార్యకర్తలతో పాటు ప్రజల్లో తెచ్చినటువంటి నమ్మకంతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని ముందుని నడిపించే నాయకుడిగా మా నాయకుడు ఉంటాడు లోకేష్ బాబు గారు. నేనైతే తెలుగు యువత తరఫున కోరుకుంటా ఉన్నాను, లోకేష్ గారికి పూర్తి పార్టీ బాధ్యతలు అప్పచెప్పి తద్వారా పార్టీకి మరింత యువతకి సంబంధించిన స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి యువశక్తిని కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఇచ్చి లోకేష్ గారికి పూర్తి పార్టీ బాధ్యతలు అప్పచెప్పాలని కూడా మీ వేదిక ద్వారా. ఓకే, అంటే పూర్తి స్థాయి బాధ్యత లోకేష్ గారికి అప్పచెప్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు సార్?
ముఖ్యమంత్రిగా ఉంటారండి. పార్టీ Okay. పార్టీ బాధ్యతలు. అంటే పార్టీ బాధ్యతలు ఈ టర్మ్ పూర్తిగా లోకేష్ గారికి అప్పచెప్తే 2029 ఎన్నికల నాటికి లోకేష్ గారు ముఖ్యమంత్రి నినాదంతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది మీరు చెప్పే లెక్క ప్రకారం. సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు మేము కూటమిగా ఉన్నాము. కూటమిగా ఒక 3 పార్టీల నాయకత్వం, అధినాయకత్వం యొక్క అంగీకారంతో, ప్రజల అంగీకారంతో అందరితో ఒక ఒప్పందంలో పోతా ఉన్న సందర్భంగా ముఖ్యమంత్రి దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఎవరికీ ఉండదు. మాట్లాడితే మీరు చాలా తెలివిగా తప్పించుకుంటారులేండి. మళ్ళీ ముఖ్యమంత్రి అంటే దాన్ని దాటేస్తారు. లోకేష్ గారికి మొత్తం పార్టీ బాధ్యతలు మొత్తం అప్పచెప్పాలంటారు. కూటమిలో కీలకంగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ బాధ్యతలన్నీ ఆయనకి అప్పచెప్పిన క్రమంలో ఇంకా ఆయనే కదా కింగు. ఇప్పుడు ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు, ఈ రాష్ట్రం 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పరిపాలనలో 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. మరొక 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిద్దని చెప్పిన తర్వాత ఇక ముఖ్యమంత్రి గురించి మాట్లాడటం అతిశయోక్తిగా ఉంటుంది తప్ప అదేమి జనాలు కానీ పార్టీ కానీ హర్షించేటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా పార్టీ బలోపేతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, మరింత బలోపేతం కావాలి. కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారు, మా పార్టీ పూర్తి బాధ్యత లోకేష్ గారు తీసుకోవాలన్నటువంటిది మాలాంటి వారు అనేక మంది, లక్షల మంది కార్యకర్తల, నాయకుల యొక్క మనసులోని మాటని మీ వేదికగా చెప్తా ఉన్నామండి. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం ప్రస్తావించాలి. బహుశా వైఎస్ఆర్ జిల్లాలో చేస్తారేమో అనుకుంటే వైఎస్ఆర్ కడప జిల్లాలో కార్యక్రమం నిర్వహించారు. మహానాడుకు ముందు రోజే మరి జిల్లా పేరుని మరి వైఎస్ఆర్ కడపగా, అంటే కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టిన పేరే వైఎస్ఆర్ కడప, తర్వాత జగన్ గారు కడప తీస్తారు, వైఎస్ఆర్ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు మీ ప్రభుత్వం మరి వైఎస్ఆర్ కడప జిల్లాగా జీవో ఇచ్చిన పరిస్థితి ఉంది. అంటే ఏంటి, రాజశేఖర్ రెడ్డి గారి మీద ఏమన్నా ఆయన పేరు ప్రతిష్టతల్ని పూర్తిగా మసకబారలే చేయాలి, ఈ కడపలో కూడా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నందమూరి తారక రామారావు గారి యొక్క పేరు ప్రతిష్టలో ఈ కడప జిల్లాలో కూడా విస్తరింపజేయాలనే? సార్ ఒకటి, ఇవాళ మీరు చూసి ఆ జీవోకి సంబంధించి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కార్యక్రమానికి హర్షిస్తా ఉన్నారు. అంటే కొంతమంది విభేదించవచ్చు, ఎందుకంటే కడపకు ఉన్నటువంటి ప్రాధాన్యతను తగ్గించకుండా, అదే విధంగా పరిపాలన చేసినటువంటి హఠాత్ మరణం, చాలా విషాదకర సంఘటనలో చనిపోయిన రాజశేఖర రెడ్డి గారికి కూడా ఎక్కడ అవమానం జరగకుండా, వేరే పార్టీ అయినప్పటికి కూడా ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారు ఆయనకి గౌరవం ఇచ్చారు, కడప పేరుకి గౌరవం ఇచ్చారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దారుణం మీకు చెప్తానండి. ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావుడు, ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు డైరెక్ట్ గా పెట్టుకునే దుస్సాహసం చేసినటువంటి అటువంటి పరిస్థితులు మేము చెయ్యం. ప్రతి ఒక్కరు కూడా గౌరవించేటువంటి నాయకత్వం మా నాయకత్వం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి పిచ్చి పనులు మేము చేయం. రాజశేఖర రెడ్డి గారికి విలువ ఇచ్చాం. అదేవిధంగా కడప ప్రాంత ప్రజల యొక్క పేరుని కూడా గౌరవిస్తూ వైఎస్ఆర్ కడప జిల్లాగానే పెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడేదో మా సొంత ప్రయోజనాల కోసం కాదు, మరొకసారి చెప్తా ఉన్నాం, మా నాయకులు కూడా చెప్తా ఉన్నారు, రాయలసీమ ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి, కృతజ్ఞతను తెలియజేసేటువంటి భాగంగా ఈ రోజున కడపలో ఈ యొక్క మహానాడు చేసుకుంటా ఉన్నాం. రైట్, మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫస్ట్ సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి ఆంజనేయులు గారికి, అదే విధంగా తిరుతల వేణుగోపాల్ గారికి, విజయ్ కిరణ్ గారికి నా నమస్కారాలు. కడప జిల్లాలో గర్జించిన నారావారి సింహాలు. సార్ ఇప్పుడు సింహ గర్జనకి ఒక విలువ ఉంటది, కానీ పిల్లులు గర్జిస్తే పెద్ద దానికి ప్రాధాన్యత ఏముండదు కానివ్వండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక చిన్న విషయం సార్, కడపలో ఎవరైతే పార్టీ ఉండదన్నారో ఆ పార్టీ ఈ రోజు మహానాడు పెట్టుకునింది, మహానాడు చేస్తున్నామని గొప్ప డప్పులు చెప్పుకోవడం అదే పెద్ద ఆశ్చర్యం కాదు, వాళ్ళు చెప్పుకుంటారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చెప్పేదే గొప్పలు, కానీ మాటల్లోనే ఉంటాయి కానీ చేతల్లో ఉండదు. ఈ రోజు వాళ్ళ కూటమి ప్రభుత్వం అనే విషయం మర్చిపోయేసి తెలుగుదేశం ప్రభుత్వం అనే లెక్కలో మాట్లాడుతున్నారు. అసలు తెలుగుదేశం ప్రభుత్వం ఇది అని చెప్పుకునేటువంటి అర్హత లేదు. ఫస్ట్ పాయింట్, 3 పార్టీలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి చెందినటువంటి జనసేన పార్టీ, నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ, తర్వాత తెలుగుదేశం పార్టీ, 3 పార్టీల కలయికే కూటమి ప్రభుత్వం అయింది ఈ రోజు. కాదు, ఇది వాళ్ళ పార్టీకి సంబంధించిన మీటింగ్, ప్రభుత్వం సంబంధించింది కాదు. ఇది పార్టీ మీటింగ్ నేను తప్పు పట్టట్లేదు సార్. మహానాడు వాళ్ళు హ్యాపీగా జరుపుకోవచ్చు, దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ
నేనేమంటున్నానంటే తిరిగి ఈరోజు అధికారంలోకి వచ్చేసాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్టు వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీని ప్రజలు గెలిపించలేదు, 3 పార్టీలని గెలిపించాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారండి. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ 3 పార్టీల్ని గెలిపించాయి. ఇప్పుడు అదే మా పార్టీ గెలిచింటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పుకొని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పాలండి. వెళ్ళి చూద్దాం. సర్లేండి, అవన్నీ ఇప్పుడు మీరు చెప్పలేరు కదా. సరే, వాళ్ళ ఇప్పుడు ఉదయం లేచిన కాడి నుంచి వాళ్ళ పొత్తుల మీద వాళ్ళ మీద అనేది పక్కన పెట్టి వాళ్ళు మాట్లాడిన అంశాల మీద మాట్లాడతాం మనం. ఇబ్బంది ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా 15 సంవత్సరాల పాటు వారితో ప్రయాణం చేస్తానని చెప్పారు. సంతోషం, ఇబ్బంది లేదు. అయితే ఎక్కడికి వచ్చినా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళని విడదీయాలని ఆ కాన్సెప్ట్ కే వస్తారా మీరు? బ్రహ్మనాయుడు గారు చాలా స్పష్టంగా ఉన్నాం, వాళ్ళు విడిపోవాల్సినటువంటి అవసరమే లేదు. కలకాలం 15 సంవత్సరాలు కాదు, ఇంకా కుదిరితే 20 సంవత్సరాలు కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. రెండో విషయం ఏంటంటే ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు. 1 సంవత్సరం అయిందా లేదా ప్రభుత్వం ఏర్పడి, ఈ సంవత్సర కాలం పాటు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారినైనా, చంద్రబాబు నాయుడు గారినైనా, పవన్ కళ్యాణ్ గారినైనా కూడా ప్రజలకు ఈరోజు ఎవరైతే మేలు చేశారో వాళ్ళని గుర్తు పెట్టుకుంటారు. ప్రజలకు ఎవరైతే మేలు చేయగలుగుతారో నమ్మకం పెట్టుకుంటారు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అత్యధిక సంక్షేమం ఇస్తామని ప్రజల్ని ఆశ పెట్టి అధికారంలోకి వచ్చారు. ఇది వాస్తవం. కానీ ఈ రోజు ఏడాది గెలిచిపోయింది, ఏడాది గడిచినా కూడా ఇచ్చినటువంటి హామీలో ఏ మేర అమలు చేశారో ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించారు చంద్రబాబు గారు. ఆగస్టు 15 నుంచి సంతోషం సార్. మరి ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న నాది. సంవత్సర పాటు వీళ్ళు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు సంవత్సర కాలంలో కోల్పోయినటువంటి తల్లికి వందనం ఏమైంది? సంవత్సర కాలం పాటు నిరుద్యోగులకు ఇస్తాను 3000 ఏమైంది? 12 నెలలు పోయింది కదా. రైతులకి ఇప్పుడు ఇస్తామంటున్నారు. రైతు అన్నదాత సుఖీభవ, అదే అన్నదాత సుఖీభవ ఇప్పుడు ఇస్తామంటున్నారు. అది కూడా విడతల వారీగా ఇస్తే ఇచ్చారు. మరి ఈ సంవత్సర కాలం పాటు ప్రజలు కోల్పోయినటువంటి సంక్షేమానికి ఎవరు బాధ్యులు? 1 సంవత్సర కాలం పాటు మన ఆడబిడ్డ నిన్న 1500 ప్రతి మహిళకి అన్నారు. ఈ 1500 18,000 సంవత్సరాన్ని కోల్పోయారు. దానికి బాధ్యులు ఎవరు? నిరుద్యోగులు నెలకు 3,000 రూపాయలు కోల్పోయారు. ఈ 12 నెలల కాలం పాటు రావాల్సినటువంటి సంక్షేమం తాలూకా బాధ్యులు ఎవరు? అలాగే ప్రతి బిడ్డకి చెప్పినటువంటి 15,000 ఈ రోజు ఈ సంవత్సరం కోల్పోయారు. దీనికి బాధ్యులు ఎవరు? దీనికి ఎవరైనా సమాధానం చెప్పగలుగుతారా? లేదు. మరి గతంలో విధ్వంసం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా డీబీటీ ద్వారా ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని పంపించారు. అప్పుల మీద విమర్శలు చేశారు. ఆ అప్పుల తాలూకా వీళ్ళే శాసనసభలో స్పష్టమైనటువంటి జవాబులు ఇచ్చారు. ఈ రోజు సంవత్సర కాలం పాటు దాదాపు 1,67,000 కోట్లు అప్పు ప్రభుత్వం వైపు ఉంది. ఈ అప్పు అంతా ఏమైంది? ఇప్పుడు వచ్చి రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారు, అది కూడా కడపలో వచ్చి మహానాడు పెడుతున్నారు. ఇప్పటికే గతంలో 3 పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పటి వరకు కనీసం శాశ్వతంగా చెప్పుకోదగినటువంటి నీటి ప్రాజెక్టులు ఏదైనా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ వాసిగా పూర్తి చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఏదైనా రాయలసీమకు మేలు చేశారా? చంద్రబాబు నాయుడు గారు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్ధరించని రాయలసీమ ఈ రోజే గుర్తొచ్చిందా? అంటే ఏంటి పెట్టుకోకూడదా వాళ్ళు అక్కడ మహానాడు? అయితే ఏంటండి మహానాడు అక్కడ పెట్టుకోకూడదా వాళ్ళు? అయితే వాళ్ళు ఏం చేయలేదని మహానాడు వాళ్ళు కడపలో పెట్టుకున్న దానిపైన మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఓకే, మహానాడు వాళ్ళ ఒక రాజకీయ పార్టీగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, చేస్తున్నటువంటి చేతల మీదే మా ప్రశ్నలు. మేము ఈ రోజు ఏడాది పాలన పైన ప్రశ్నిస్తున్నాం. గతంలో అధికారం కోసం వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద ప్రశ్నిస్తున్నాం. వాటి మీద మాట్లాడదాం. అంతేగాని ఈ రాజకీయమైనటువంటి కక్ష సాధింపులో లేదంటే కేసులో ఇంతకుముందు మన రాజకీయ విశ్లేషకులు ఆంజనేయులు గారు మాట్లాడుతూ ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు ఉండాల్సిందే అన్నారు. ప్రజాస్వామ్యవాదిగా వారు కోరుకున్న దాన్ని నేను ఏకీభవిస్తున్నా, ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ చేశారు, దానికి ఆధారాలు చూపించారు. ఆధారాల ద్వారా న్యాయస్థానం విధించినటువంటి రిమాండ్ ని మీరు తప్పుగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? దాని మీద ఆధారాలు చూపించే కదా ఆ రోజు ఆ కేసు రిజిస్టర్ అయింది, కానీ దాని తాలూకా అరెస్టు జరిగింది. కానీ ఇవన్నీ కూడా చట్టం ముందు అందరూ సమానులే. ఏ రాజకీయ పార్టీ నాయకుడు కానీ లేదా ఏదో సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అతీతం కాదు కదా చట్టాలకి.
మేము ఈ రోజు ఏమంటున్నాం, లేని స్కాములు మీరు తెరపైకి తీసుకొస్తున్నారని వాదిస్తున్నాం. ఆధారాలు చూపించమంటే దానికి ఏదో తప్పు దాన్ని దారి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు తప్ప అవినీతి ఈరోజు చేసినా ఆధారాలు మొత్తం ఎక్కడ- కక్కిస్తాం, తప్పు చేసిన వారికి కాస్త ఆలస్యమైన శిక్ష తప్పదు, నేరస్తులు ఎక్కడున్నా వదిలిపెట్టమన్నారు ముఖ్యమంత్రి గారు. ఎవరిని ఉద్దేశించారు? నేను బ్రహ్మనాయుడు గారు నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. తాజాగా ఈ అరెస్టుల పర్వం ఏడాదిగా జరుగుతున్నది ఇదే తంతు. మరి అసలు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ కాకాని గోవర్ధన్ గారికి అక్కడ మైనింగ్ తో సంబంధమే లేనటువంటి వ్యక్తి ఆయన. ఎవరో వాంగ్మూలాలు ఇస్తే, ఎవరో ఆరోపణలు చేస్తే ఆయన ఎత్తుకొని వచ్చి దీంట్లో ఇరికిచ్చి ఈ రోజు ఆయన ఎత్తుకొని పోయి అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ ఒకసారి చూశారంటే బ్రహ్మనాయుడు గారు అన్ని తప్పుల తడగా ఉన్నటువంటి వాస్తవాలు దానిలో మనకు కనిపిస్తాయి. క్వార్జ్ని ఆయన అక్రమంగా తరలించారు, దాని విలువ 7,000 కోట్లు ఉంది, 700 కోట్లు ఉంది అని మాట్లాడుతున్నారు. ఒక మెట్రిక్ టన్ను మార్కెట్ లో ఉండేదే 20,000 నుంచి 30,000 వరకు దాని నాణ్యతను బట్టి వాళ్ళు దాని తాలూకా ధర 12 లక్షలు చూపించేశారు. అంటే ఏ రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారో ఇవన్నీ వాస్తవాలు. బ్రహ్మనాయుడు గారు మేము చెప్తున్నది ఆరోపణలు కాదు, జరుగుతున్నటువంటి అవి కోర్టులో ప్రూవ్ చేసుకోండి. కాదు సురేష్ గారు, ఖచ్చితంగా జరుగుతాయి. అవి కోర్టులో ప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఎఫ్ఐఆర్ లో పోలీసుల్ని ప్రభుత్వం లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు పోలీసులు ఏదన్నా మభ్యపెట్టి ఎఫ్ఐఆర్లు కట్టించినప్పుడు కూడా న్యాయస్థానం ముందు ఈజీగా వీగిపోతాయి కదా. న్యాయమూర్తులు అంత గుడ్డిగా తీర్పులు ఇవ్వరు కదా. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చట్టాలని నమ్ముకుని న్యాయస్థానాన్ని నమ్ముకున్నాం. మాకు వాటిపైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వ పోకడల్ని న్యాయస్థానాల్లో సవాల్ చేయడంలో వెనుకడుగు వేయము. అయితే మేము డిమాండ్ చేసేది ఒకటే బ్రహ్మనాయుడు గారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ 3 పార్టీలు అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలు సంవత్సర కాలం పోయింది, ఇంకా మిగిలిన 4 సంవత్సరాలైనా అమలు చేయాలి. రెండోది, ఈరోజు తెలుగుదేశం పార్టీ గొప్పగా అధికారం గురించి మాట్లాడుకున్నారు. మొన్నటికి మొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మనం నిలబెట్టాం ఆ పార్టీని. ఎవరో నిలబెడితే నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సరే, వాళ్ళ వ్యక్తిగత ఎపిసోడ్ కాకుండా ఇందాక కేసుల గురించి మాట్లాడారు. అంటే పార్టీల్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు కొంతమంది నాయకులు మాట్లాడే మాటలకు నేను చెప్తున్నా, మేము ఈ రోజు ఏకపక్షం ప్రజల పక్షంగా ఉన్నాం. 40% ప్రజల ఆదరణ మా వైపు ఉంది. 38. ఈ రోజు ప్రజల ఆశీస్సులు, ప్రజల ఆశతో అధికారానికి వచ్చారు. కానీ ఆశలన్నీ కలలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితిలో రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడాన్ని ఈ 3 పార్టీలు కాదు, ఇంకో 5 పార్టీలు ఏకమైనా కూడా ఆపలేని పరిస్థితి 2029లో చూసుకోండి. 3 పార్టీలు కలిస్తే మీకు 11 వచ్చింది, ఇంకో 2 పార్టీలు యాడ్ అయితే అవి కూడా అలా సవాల్ చేయమాకండి, ఈజీగా చేస్తారు. అక్కడ జగన్ గారు ఇబ్బంది పడతారు. అంటే సవాల్ ఇక్కడ నేను ఎందుకు చెప్తానంటే కాదు, వాళ్ళు ముగ్గురు కలిస్తే మీకు 11 వచ్చినాయి, వాళ్ళు మళ్ళీ ఇంకో 2 పార్టీలు యాడ్ అయితే మళ్ళీ అవి కూడా తగ్గుతాయి. బ్రహ్మనాయుడు గారు 3 పార్టీల కలయికని ప్రజలు ఇప్పుడు ప్రత్యక్షంగా ఆ విధ్వంసాన్ని చూశారు కాబట్టి మరోసారి ప్రజలు అలాంటి అవకాశాన్ని ఇవ్వరని నేనైతే భావిస్తున్నా. రైట్ చూద్దాం, అది ప్రజలకు వదిలేయాలి. మనం ప్రజలు అలా అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నారు అని చెప్పడం కన్నా ప్రజలకి ఆ అవకాశాన్ని వదిలేసి వారిచ్చే తీర్పును మనం శిరసా వహించడమే. బ్రహ్మనాయుడు గారు సీట్ల విషయాన్ని ఏముంది, 2 సీట్లు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు దేశాన్ని తమిళనాడులో మళ్ళీ అఖండ మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు సీట్ల విషయాన్ని ప్రామాణికం కాదు, ప్రజల తీర్పు ఏవైపు ఉంటుందో వాళ్ళకి ప్రజల ఆశీర్వాదం లభిస్తుంది. మళ్ళీ వస్తాను సురేష్ గారు మళ్ళీ వస్తాను. 1 by 1 మాట్లాడదాం. గత 5 ఏళ్ళు మీరు పాపం జనసేన వాళ్ళు మీకు వచ్చింది ఒకటే, ముందు మీరు ఎమ్మెల్యే గమనని గత 5 ఏళ్ళు ఏడిపించారు. మరి ఇప్పుడు చెప్తున్న ఈ సూక్తులు మరి అప్పుడెందుకు మీకు వర్తించలేదు అర్థం కావట్లేదు. సరే మళ్ళీ వేణుగోపాల్ గారు ఉన్నారు మనతోటి. రైట్, ఆగండి. మనతో తిరుత్తూరు వేణుగోపాల్ గారు జనసేన నుంచి వారితో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి మొదటి రోజు విజయవంతంగా పూర్తయినట్టే కనబడతా ఉంది మహానాడు. మరి వైఎస్ఆర్ కుటుంబానికి రాజకీయ కంచుకోటగా ఉన్నటువంటి ఉమ్మడి కడప జిల్లాలో బాగానే జరిగినట్టే స్పష్టంగా అర్థమవుతోంది. మొదటి రోజు ఇంకో 2 రోజులు మహానాడు జరగనుంది. సో అనేకమైనటువంటి కొత్త అంశాలు కూడా ఇక్కడ నాయకులు ప్రస్తావిస్తూ ఉన్నారు. సో వచ్చే నెల అంటే ఆగస్టు ఇంకొక 2 నెలలు ఉంది. ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామన్నారు. అదేవిధంగా ఏదైతే ఏడాదిలో 3 విడతలుగా అన్నదాత సుఖీభవ లాంటివి కూడా అనౌన్స్ చేశారు.
సో మళ్ళీ ఇక ఈ 2 రోజుల్లో కొత్తగా ఏమేమి అనౌన్స్ చేస్తారో చూడాలి. జూన్ 1 నుంచి తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా ఇస్తామన్నారు. మరి ఇవన్నీ కూడా అందరూ కూడా ఆస్తి ఎదురు చూస్తూ ఉన్నారు. అది ఎట్లా సాధ్యమవుతుంది అన్న వాళ్ళకి మరి 40 సంవత్సరాల అనుభవజ్ఞుడేమో రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన సాధ్యం చేసి చూపిస్తాడేమో అన్నటువంటి ఆశావాహులు కూడా ఎక్కువైపోయారు. వేణుగోపాల్ గారు, బ్రహ్మనాయుడు గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, 99 టీవీ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. బ్రహ్మనాయుడు గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పాడు సూపర్ 6 గురించి. ఏదైతే హామీ ఇచ్చాడో వాటిని ఏదైతే మేము అమలు చేస్తాము, అదేవిధంగా ఏదైతే అమలు చేశాము, ఏదైతే సిలిండర్ల గురించి అయితేనేమి, అదేవిధంగా పెన్షన్లో 4,000 ఇవ్వడం కానీ, 50 రూపాయల కాడి నుంచి 4,000 రూపాయల వరకు పెంచుకుంటూ రావడం, అంటే ఒకేసారి 200 ఉందని 1,000 రూపాయలు తెచ్చుకుంటూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే చేయడం జరిగింది. అలాంటివన్నీ చెప్పుకుంటూ ఈరోజు ఏదైతే రైతులకు కానీ జరిగిన న్యాయం ఏంది, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మహిళలకు, అదేవిధంగా ఏదైతే యువతకు ఏదైతే చేశారో వాటంతా ప్రజలకి, కార్యకర్తలకి స్పష్టంగా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఏదైతే అవినీతిని, ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అవినీతిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే పరిస్థితి ఉండదు, వాళ్ళకి ఖచ్చితంగా అడ్డుకట్ట వేయడం జరుగుతుందని చెప్పడము. అదేవిధంగా డిజిటల్ మనీని ప్రోత్సహిస్తూ కరెన్సీని ఏ విధంగా రద్దు చేయాలి, పెద్ద కరెన్సీని రద్దు చేయాలనేది, అదేవిధంగా నేరస్తుల గురించి ఇట్లా స్పష్టంగా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. కానీ ప్రతిపక్షంలో ఉండే వైఎస్ఆర్సీపీ అప్పుడు అధికారంలో ఉండేటప్పుడు హామీ లేకుండా ఏదైతే ఉద్యోగస్తులు ఒక్కరోజు కూడా కూర్చోబెట్టకుండా 5 సంవత్సరాలు వాళ్ళని ఏదైతే ఉద్యోగులకి సిపిఎస్ గురించి కానీ ఒక స్పష్టత ఇవ్వకుండా వారంలో గెలుస్తానే వారంలో చేస్తామనింది, 5 సంవత్సరాలు చేయలేదు. దాన్ని గుర్తు రాలేదే కానీ ఒక సంవత్సరంలో ఏదైతే ఎన్డీఏ కూటమి రావడమో, ఎన్డీటీ కూటమి రావడమో, ఏదైతే 1కి 2, 3 కార్యక్రమాలు చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్లు అయితేనేమి, 3 సిలిండర్ల విషయంలో అయితే దీపం పథకంలో 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం కానీ, అదేవిధంగా ఏదైతే పెన్షన్ విధానం కానీ ఇవన్నీ ఇస్తా ఉన్నారు. సంవత్సరం 10 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఇంకా ఇలేదు. ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు ఇదే మాట పెట్టుకున్నారు. మరి గతం వైఎస్ఆర్సీపీ చేసింది ఏమి? ఆ రోజు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీ ఏమి? 2014 నుంచి 2019 వరకు పదే ప్రతిరోజు దీక్షలు, ధర్నాలు, హోదా కావాలని. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా అడ్డుపడడం జరిగింది. హోదా లేనిదే, హోదానే సంజీవిని, హోదా లేనిదే మనం ఏం చేయలేమన్నారు. మరి హోదా గురించి ఏమైంది? ఇచ్చిన హామీలన్నీ ఏమైనాయి? మరి 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? మనం బాగా పొడుచుంటే, మనం బాగా పొడవలేదు కాబట్టి మనకు 11 సీట్లు ఇచ్చారు. అవన్నీ మనం గుర్తు పెట్టుకోవాలి. సంవత్సరం కాలేదు, సంవత్సరం కాకముందు నుంచే ఇచ్చిన హామీలేంది అని చొక్కా పట్టుకొని నిలదీసి ఏ విధంగా ఇవ్వగలుగుతారు? అంటే ప్రభుత్వం ఏర్పాటైన తెల్లారి నుంచే ఇవ్వాలనేది. అవును బ్రహ్మనాయుడు గారు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఏ పరిస్థితుల్లో ఉంది? అప్పులకు సంవత్సరానికి 85,000 కోట్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది, ఇంట్రెస్ట్. అలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఇచ్చిన హామీలు ఆర్థికంగా కూడా నిలదొక్కోవాలి రాష్ట్ర ప్రభుత్వం, అదే విధంగా ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయాలి ప్రజలకి. 2 బ్యాలెన్స్ చేసుకుంటా పోతే ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని రావడమే మీరు అన్ని చేసేలేదు 6 నెలల్లో, మేము అన్ని చేసేసినాం 6 నెలలు అంటే మనం అన్ని చేసేసి 11 సీట్లు వచ్చాయి. మనం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి లేదు. అంతేనా సురేష్ గారు? అంటే వారు మాట్లాడేది ఒప్పుకుంటారు మీరు? ఏమి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి మనకు 11 సీట్లు ఇచ్చారు. అది మనం కూడా తెలుసుకోవాలి. బ్రహ్మనాయుడు గారు అప్పుల గురించి మాట్లాడారు. అప్పుల గురించి కాదు, అది పక్కన పెడదాం. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడం వల్ల మీకు 11 ఇచ్చారని వారు అన్నదాన్ని మీరు అంగీకరిస్తారా లేదా? 200% దానిని అంగీకరించను. ప్రజలు ఆశపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలేంటి బ్రహ్మనాయుడు గారు? మరి మీరు ఎందుకు చెప్పలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమానికి మించిన సంక్షేమం అన్నారు. ఓకే, అంటే జగన్ గారి కన్నా అద్భుతమైన సంక్షేమం ఇంకా వస్తుందని ప్రజలు ఆశపడ్డారు. అంతేగాని ఈ వేణుగోపాల్ అన్న చెప్పినట్టు రాష్ట్రం అప్పులు పెరిగిన దానికి మూల కారణం చంద్రబాబు నాయుడు గారు. సురేష్ గారు ఆగండి, మళ్ళీ మాట్లాడుతూ ఆగండి. వేణుగోపాల్ గారు కంటిన్యూ చేయండి మీరు. బ్రహ్మనాయుడు గారు, సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటా పోతా అన్నాడు. ఆర్థిక పరిస్థితి బాగా లేదని పెన్షన్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు. అవును,
అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ నెలకే 4,000 ఇవ్వడం జరిగింది. ఇచ్చాడు. అవును. అంటే చిన్న ఇంటరప్షన్ బ్రహ్మనాయుడు గారు, చిన్న ఇంటరప్షన్ ఇందులో ఈ పెన్షన్ విషయంలో చిన్న ఇంటరప్షన్. పెన్షన్ 1000 రూపాయలు పెంచామని చెప్తున్నారు, బాగుంది. కానీ ఇందులో ఒక మతలబు ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తున్నారు. మరి అది ఇవ్వలేదు కదా. ఇంకా 66 లక్షలు ఉన్నది 63 లక్షలు అయింది. అది కూడా సంపూర్ణం కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సరే, వన్ బై వన్ చేసుకుంటూ వస్తాను. పథకాలు అమలు చేయలేదు. రైట్, ఒక నిమిషం సురేష్ గారు, ఒక నిమిషం ఆగండి. వేణుగోపాల్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని పథకాలు అమలు చేయలేదు అన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా ఇచ్చిన అన్ని అమలు చేసే పరిస్థితి లేదంటారు. సంవత్సరంలో అన్ని పథకాలు అమలు చేయలేదు. ఓకే, 1 by 1 చేసుకుంటా రావడం జరిగింది. సో మీరు కూడా 1 by 1 చేసుకుంటూ వస్తారైతే. అన్ని పథకాలు జాతీయ మీడియా కూడా 2020లో 90% జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేసినటువంటి వార్తా కథనం ఇప్పుడు ప్రసారం మీకు పంపుతా. 2020 నుంచి 2020లోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు అన్ని హామీలను, నవరత్నాల్లో భాగంగా ఉన్నటువంటి హామీలను సంవత్సర కాలంలోనే ప్రతి ఒక్కటి ఇచ్చారు. ఒక నిమిషం సురేష్ గారు, ఒక నిమిషం వాళ్ళు చెప్పనివ్వండి. మన పత్రికల్లో చంద్రబాబు నాయుడు కుప్పంలో కూడా ఓడిస్తాము, వాళ్ళకి డిపాజిట్ ఉండదని కూడా రాసుకున్నాం. అవన్నీ కరెక్టా? ఇండియా టుడే వార్తా కథనం పంపిస్తా వేణున్నా నీకు. ఇండియా టుడే అని జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. ఇండియా టుడే ఇప్పుడే పంపించమంటావా? ఈ క్షణమే పంపిస్తా. జగన్మోహన్ ఇండియా టుడే వార్తా కథనం జగన్మోహన్ రెడ్డి కాదు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదు. రైట్, వన్ బై వన్ మాట్లాడదాం. వేణుగోపాల్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. 1 by 1 అందరిగా కంక్లూజన్ తీసుకుందాం. కృష్ణాని గారు కంక్లూజన్ ఇవ్వండి. ఇప్పుడు ఎలా మీరు ఇప్పుడు ఈ ప్రస్తావనలోకి వచ్చారు కాబట్టి దాంట్లో ఎలాగో 2 పార్టీల వాళ్ళిద్దరూ మేము గొప్ప అని చెప్తారు, తప్పదుగా. అందుకని ఇక్కడ నేను ఒక ప్రస్తావన చేయదలుచుకున్నాను. ప్రజలు ఏమనుకుంటున్నారు అనే సంక్షేమ పథకాల అమలు విషయంలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు బీజేపీతో కలిసినట్టు తెలుగుదేశం వాళ్ళతో పోల్చుకున్నప్పుడు 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నవరత్నాలు, సంక్షేమ పథకాలు చాలా బాగా అమలు చేసింది. ఇది ప్రజల్లో ఉన్నటువంటి వాదన. మరి ఎందుకు ఓడిపోయారు అనేటువంటి ప్రశ్న వెంటనే వస్తుంది, ఈ నుంచి కానీ ఎవరి నుంచైనా వస్తుంది. ఎందుకు వచ్చింది అని అంటే ఆ సంక్షేమ పథకాలు తప్ప ఇక మిగతా అన్నిటిని వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. డెవలప్మెంట్ లేదు, అన్నిటికీ మించి అప్రజాస్వామికమైనటువంటి చర్యలు ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ప్రత్యర్థి రాజకీయ పార్టీల మీద వేధింపులు, దాడులు, వ్యవహారము, ఈ విధమైనటువంటిది. తర్వాత డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఏమీ లేకపోవడం, అమరావతి రాజధాని గురించి లేకపోవడం, పోలవరం లేకపోవడం, ఇవన్నీ అంశాలు ఇవన్నీ. తర్వాత అప్పులకు సంబంధించినటువంటి వ్యవహారం. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఈ కూటమికి సంబంధించినటువంటి పార్టీలు మేము ఆయన ఇచ్చే సంక్షేమ పథకాల కన్నా ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పారు. ఎప్పుడు? అంతకుముందు ఏం చెప్పారు అని అంటే అప్పులు చేస్తున్నాడు, ఈ రాష్ట్రాన్ని దివాళా తీస్తున్నాడు, శ్రీలంక చేస్తున్నాడు, వెలుగుల చేస్తున్నాడు, ఇవన్నీ మాట్లాడినాడు. వీళ్ళే మేము అంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పారు. జనం పాపం ఆశపడతారు. జగన్మోహన్ రెడ్డి బేసిక్ గా జనం మేము అంతకన్నా ఎక్కువ చేస్తాం అంటేనే కదా సార్ అట్రాక్ట్ అయ్యేది వారికి. అందుకని అట్రాక్ట్ అయ్యారు. డెవలప్మెంట్ కూడా ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అనేటువంటి విషయానికి చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో పోల్చినప్పుడు ఖచ్చితంగా ప్రారంభం అయితే బాగుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒకవైపున డెవలప్మెంట్ జరుగుతుంది, సంక్షేమ పథకాలను కూడా ఒకటి తర్వాత ఒకటి ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన కన్నా కూడా ఈ ప్రభుత్వ పాలన బాగుంది. ఇంకొక సంవత్సరం పాటు చూస్తారు, ఇంకా సంక్షేమ పథకాలు మిగిలినటువంటి వాటిని ఏమో అమలు చేస్తారు ఏంటి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని షెడ్యూల్ ప్రకటించారుగా, మీరు చెప్పాడు చంద్రబాబు నాయుడు ఈ రోజున తల్లికి వందనం ఒకటి, మళ్ళీ జూన్ 15 ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇంకా ఇవ్వాల్సినవి ఉంటాయి. ఇప్పుడు అవి 2029 వరకు ఇస్తూనే ఉంటాడండి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అదే ఎందుకంటే అసాధ్యమైనటువంటి ప్రక్రియ. ఇప్పుడు మరి ఇందాక సురేష్ గారు 1 సంవత్సర కాలం గడిచిపోయింది, మరి ఈ సంవత్సరం నష్టపోయారు లబ్ధిదారులు, మరి వారికి అదేమన్నా అప్పండి జనానికి మొత్తం వడ్డీతో ఇది వ్యాలిడ్ పాయింట్ కృష్ణాని గారు. కాదండి, వాళ్ళు ఇవ్వాలనుకున్నటువంటి మాట వాస్తవం. ఖజానా మొత్తం ఖాళీ అయింది. ఆ రోజున చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? ఖజానా ఖాళీ అయిందని చెప్పాడు, నేను సంపద సృష్టిస్తా అన్నాడు. అరే నిజంగా చంద్రబాబు నాయుడు 40 years ఇండస్ట్రీ కదా, సంపద సృష్టిస్తా అన్నాడు. ఈ దగ్గర ఏమన్నా మాయా మచ్చింత్ర వ్యవహారం ఏమైనా ఉందేమో అని చెప్పారు. జనం ఆశపడ్డారు. ఏమి లేదని తేలిన తర్వాత ఏం చేస్తారు? అయ్యా చంద్రబాబు నాయుడు నువ్వు ఆయనకి ఒకటే, మీ వీళ్ళిద్దరిని కంపారిజన్ చేసుకున్నట్టు లాస్ట్ సంవత్సరంలో వీళ్ళని ఉంచాలా దించాలనేది నిర్ణయించుకుంటారు. ఆ రోజున ఇద్దరులో ఎవరు బెస్ట్ అనేది కూడా ఆలోచించుకుంటారు. ఏమంటారు? ఇద్దరులో ఎవరు బెస్ట్ అనేది కూడా ఆలోచించుకుంటారు.
ఖచ్చితంగా ఆలోచించుకుంటేనే ఇప్పుడు వాళ్ళు ఉంచాలా దించాలని ఆలోచించుతారు. అవును, అవును. ఒకవేళ దించాలి అనుకుంటే నెక్స్ట్ ఎవరు? ఇప్పుడు ఓకే. గతంలో వాళ్ళు బెస్ట్ అనేటు అనుకుంటారా, Right. లేకపోతే కొత్త వాళ్ళు కోరుకుంటారా అనేటువంటిది లేదు. వీళ్ళని ఇంకోసారి చూద్దాం అనేటువంటి దాన్ని బట్టి ఇంకొకసారి అవకాశం ఇవ్వచ్చు, తప్పేం లేదు. రైట్. ఇది ఇతర వైపు నుంచి ఆలోచన ఉంటుందని నేను అనుకుంటున్నాను. విజయకరణ్ గారు. సార్ ఇప్పుడు సురేష్ గారు ఏదో పిల్లులు అన్నారు. సింహం ఎట్లా గర్జించిద్దో ఆ గర్జనకి ఏ విధంగా 11 సీట్లకు పరిమితయ్యి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని యాచించుకునే స్థాయిలో కూర్చోబెట్టిన వాళ్ళు పిల్లిలో పులిలో సింహాలో ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఎంత ఎటకారంగా అన్నమైనా ఎటకారం మీకు వర్తించుతాం, మాకేమీ పెద్ద పోయేది లేదు. ఇప్పుడు ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో వ్యతిరేకంగా పోరాటం చేశారు, రాజకీయం చేశారు. రోసయ్య గారితో చేశారు, అదే విధంగా కిరణ్ కుమార్ రెడ్డితో చేశారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో కూడా చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరితోనైనా సరే రాజకీయంగా ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడు. అది అనుభవం ఉన్నటువంటి రోసయ్య గారి దగ్గర నుంచి నిన్న మొన్న భావోద్వేగం మీద పార్టీని ఏర్పాటు చేసి ఎమోషనల్ బ్లాక్ మెయిల్తో నా తండ్రి చనిపోయాడు, నన్ను ఓదార్పు వెళ్ళనీయట్లేదని చెప్పి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని కూడా ఒక ఎమోషన్ క్రియేట్ చేసి పార్టీని రాష్ట్రంలో లేకుండా చేసి ఆ పార్టీ వారి మొత్తాన్ని కూడా గుంజుకొని ఆ భావోద్వేగ పునాదులపై నిర్మించినటువంటి ఆ పార్టీ ప్లేనరీలో సొంత తల్లిని గౌరవాధ్యక్షురాలుగా ఉంటే వారిని తీసేసి శాశ్వత అధ్యక్షునిగా చేసుకునే అభద్రతా భావంలో ఉండేటువంటి ఆ పార్టీ పిల్లిలా లేదా మేము పులులు అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. ఏదో మనం పిల్లి అన్నంత మాత్రం ఎవరు పిల్లిలు ఎవరు. తర్వాత ఇంకోటి చెప్తా ఉన్నారు, 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి మీకు 5 సంవత్సరాలు పట్టింది. 2000 ఇప్పుడు గడిచిన 3 నెలలు ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు 3000 ప్లస్ 4000 కలిపి 7000 ఒకేసారి ఇచ్చినటువంటి నాయకత్వం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో నడుస్తా ఉంది. ఇప్పుడు ఇంకా ఏదో చెప్తా ఉన్నారు, ఏదో మా వల్ల ఏమీ కాలేదని. మీరు వచ్చిన ఈ సంవత్సరం తర్వాత విద్యా దీవెన ఏదో ఇచ్చారు, సంవత్సరం పట్టింది. కానీ తల్లికి వందనం ఇవ్వడానికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి రేపు అకాడమిక్ ఇయర్ నుంచి ఇవ్వబోతా ఉన్నాం. మీరు కేవలం ఒక్కరికే చెప్పారు. సంవత్సరం అయిపోయింది కదా సార్. మరి సార్ మీరు జూన్ 4కి ప్రభుత్వం ఏర్పాటు చేసే సంవత్సరం గడిచిపోతున్నట్టే కదా. అవును, సంవత్సరం గడిచినప్పటికీ కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వబోతా ఉన్నాం. ఏది అయిపోయిన సంవత్సరం అకాడమిక్ ఇయర్క రానున్న అకాడమిక్ ఇయర్కి ఇవ్వబోతున్నారా? రానున్న అకాడమిక్ ఇయర్ కి ఇవ్వబోతా ఉన్నాం. మరి అయిపోయిన అకాడమిక్ ఇయర్ పరిస్థితి ఏంటంటే కృష్ణాని గారు ఇదేమన్నా అప్పా ఏంటి ఇవ్వడానికని వారు చెప్తుంటారు. మరి మర్చిపోవటమేనండి, అరే మర్చిపోవటమే. మీరు ఇప్పుడు వాళ్ళకే కాదు, తల్లికి వందనమే కాదు, రైతు భరోసా కూడా, రైతుకు అన్నదాత సుఖీభావ కూడా. సరే ఒక సంవత్సరం మర్చిపోదాం సార్, ఒక సంవత్సరం అన్ని మర్చిపోదాం కనీసం ఇప్పటి నుంచి అయినా సరే. ఆ సంవత్సరాన్ని మర్చిపోండి. రాజధాని లేకుండా ఉన్న పరిశ్రమలు పారిపోయేలాగా చేసి ఆర్థిక విధ్వంసం చేసి ఆంధ్రప్రదేశ్ అంటే అల్లకొల్లల రాష్ట్రం, లా అండ్ ఆర్డర్ అనేటువంటి లేదు అని ప్రపంచవ్యాప్తంగా వెళ్ళినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ ఆర్థికంగా పురోభివృద్ధి చేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో మీరు ఏ మూలకన్నా పోండి, రోడ్లు వేస్తా ఉన్నారు, కాలువలు కడతా ఉన్నారు, మౌలిక సదుపాయాలు కల్పిస్తా ఉన్నారు, కొత్త పరిశ్రమలు వస్తా ఉన్నాయి. అంటే రాష్ట్రాన్ని ఆర్థికంగా కూడా సంపద సృష్టించే కార్యక్రమంలో కూడా ఒక పక్కన చేస్తూ మరి ఒక పక్కన ఆ సంపదని ప్రజలకు పంచేటువంటి కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో చేస్తా ఉంటే వారు కేవలం ఎస్సీ 27 పథకాలు ఎస్సీలకు సంబంధించి తీసివేశారండి. ఆ పథకాలను తీసుకొచ్చి ఇంకో దానికి కలిపారండి. ఇవన్నీ వాళ్ళు చేసిన విధ్వంసాలు చాలా ఉన్నాయి. 9,000 స్కూళ్లను మూసివేశారు. ఇవన్నీ మనం ఏదో తప్పులు చేయలేదు, కేవలం మా తప్పేం లేదు, ప్రజలే తప్పు చేశారని ప్రజల మీద తప్పుని వెళ్తున్నారు తప్ప ఎప్పటికన్నా ఆత్మవిమర్శ చేసుకొని మనం ఏదో తప్పులు చేశామనేటువంటి ఆత్మపరిశీలన చేసుకుంటే కనీసం రేపు ప్రతిపక్ష హోదా అన్న వస్తుంది అనేటువంటిది చెప్తా ఉన్నాం. రైట్, సురేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి. సార్ ఇప్పుడు నేనేమంటున్నానంటే, నేను ఇంతకు ముందు మాట్లాడింది ఏడాది కాలం గురించి ఎందుకు మాట్లాడానంటే, అందుకు కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ రోజు తిరిగి మాట్లాడిన ప్రతి మాటకి ముందు అధికారంలోకి రాగానే అన్నారు, అధికారంలోకి వచ్చి ఏడాదికి సంక్షేమం చేస్తాం, అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలకు చేస్తామని చెప్పుంటే మేము అడగం. వచ్చిన వెంటనే మాట్లాడారు. 2019 జగన్మోహన్ రెడ్డి గారు మేము వచ్చిన తర్వాత ఒక ఏడాది తర్వాత మొదలు పెడతామని చెప్పారు. ఏమైనా పథకాలు వచ్చిన 2019లో నుంచి ప్రభుత్వం 2020కి వచ్చేసరికి నవరత్నాల్లో 90% అమలు, ప్రతి ఒక్క హామీ అమలైంది. గణాంకాలతో మాట్లాడదామన్నా కూడా నేను సిద్ధంగా ఉన్నా. ప్రతి హామీ కూడా ప్రజలకు అందింది. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, ఇంతకుముందు ఎస్సీల గురించి మాట్లాడుతూ
27 స్కీములు మిస్ అయిపోయాయి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అన్ని సామాజిక వర్గాల్ని ఒకేలాగా చూశాడు. అందరికీ రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించాడు. అసలు మీరు ఆ మాట మాట్లాడకూడదు. మీకు అసలు ఆ మాట మాట్లాడే హక్కు లేదు. కిరణ్ గారు 2014-19 మేనిఫెస్టో గుర్తున్నా మీకు? 600 హామీలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ. 600 మీద చేయకుండా ఎన్ని అమలు చేశారు? కిరణ్ గారు ఒక నిమిషం. 2014-19లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో 600 1, 2 కాదు 600 హామీలు ఇచ్చారు. ఈ రోజేదో పవన్ కళ్యాణ్ పుణ్యమా అని చెప్పి, మరి 2014లో కూడా పవన్ కళ్యాణ్ పుణ్యమే. సరే, అది సురేష్ గారు వారు ఎలా గెలిచారు అవన్నీ కూడా ఇవేంటంటే ప్రజలకు ఉపయోగపడే మాట్లాడండి. ప్రజలకు ఉపయోగపడే ప్రశ్నించండి. మీరు ఈ హామీ అమలు చేశారు, ఈ హామీ అమలు చేయలేదని. పవన్ కళ్యాణ్ పుణ్యమే, నరేంద్ర మోడీ పుణ్యమే, మీరు మీ మీటింగ్ లో వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పలేదు? అన్నెసెసరీ కదా, పబ్లిక్. ముమ్మాటికి అది వాస్తవమే, ముమ్మాటికి వాస్తవం. ఇప్పుడు ఒక చిన్న మాట, వీళ్ళు ఈరోజు ఇప్పుడు చెప్పండి, బీసీలకి రక్షణగా ఒక ప్రత్యేక చట్టం తెస్తున్నారు, ఇచ్చారా? కాపులకు 15,000 కోట్లు చెప్పారు. కాపులందరికీ నియోజకవర్గాల వారిగా కమ్యూనిటీ హాల్ అన్నారు, ఇచ్చారా? ఇవన్నీ కూడా ఊరికే ఉత్తుత్తి మాటలు. హామీలు లోతుగా వెళ్తే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి మాటల గారడి ఏ రకంగా ఉంటుందంటే అదంతా కూడా అరచేతిలో వైకుంఠాన్ని చూపించినట్టే ఉంటాయి. లోతుగా ఇచ్చినప్పుడు ఏ హామీ కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినటువంటి పరిస్థితి ఇంతవరకు చరిత్రలో లేదు. చరిత్రలో లేదు కాబట్టి చెప్తున్నాం మేము. రైట్ సురేష్ గారు, సమయం లేదు. వేణుగోపాల్ గారు 20 లక్షల ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ వృత్తున్నారు, అదే లేదు. ఇంకా ఉద్యోగాల కల్పన అసలు లేదు. ఇప్పటికి మొన్న ఆదాని గారు రిలయన్స్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి కంపెనీలన్నీ కూడా. సురేష్ గారు మళ్ళీ మాట్లాడదాం. మన ప్రధానమైన చర్చ మహానాడు సక్సెస్ అయిందా లేదా? కడప గడ్డ మీద పెట్టారు. మహానాడు కూడా మేము ఒకటే చెప్తున్నాం, వాళ్ళ పార్టీ కార్యక్రమం సంతోషంగా వాళ్ళు చేసుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే ఈ ఏడాదిలో విఫలమైంది ఈ ప్రభుత్వం, 4 ఏళ్ళు మిగిలింది. దయచేసి ప్రజల తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలి. నిజంగా మిమ్మల్ని వైసీపీ తరపు నుంచి మీరు మాట్లాడిన దాన్ని ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిన పరిస్థితి. మీ ఎమ్మెల్యేలు కూడా నిజంగా అసెంబ్లీలో మన రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడితే ఖచ్చితంగా మన రాష్ట్రం బాగుపడుతుంది, ముందుకెళ్తుంది అని చెప్పేసి కూడా మనం అందరం కూడా చర్చించుకోవాలి. వేణుగోపాల్ గారు, బ్రహ్మనాయుడు గారు గతంలో కూడా వీళ్ళు ప్రభుత్వం ఉండేటప్పుడు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్, జగన్ ఏదైతే తెలుగుదేశం, బీజేపీ 3 కలవకుండా ఉండాలనే ప్రయత్నంలో మునిగిపోయారే గాని మనం రాష్ట్ర ప్రజలకు ఏం చేశాము? ప్రతి సంవత్సరం రచ్చబండ కార్యక్రమం రేపు జనవరిలో స్టార్ట్ చేస్తామన్నాము. 5 సంవత్సరాలు ఏ సంవత్సరంలో మీ రచ్చబండ కార్యక్రమంలో కూర్చొని ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయని తెలుసుకోనుంటే ఈ 11 స్థానాలకు వచ్చుండదు. ఆ రచ్చబండ కార్యక్రమం 5 సంవత్సరాలు జరపలేదు. అదే ఏ రోజైనా ఒక్క రోజున ఉద్యోగస్తులతో కూర్చొని మాట్లాడి వాళ్ళతో చర్చించుంటే ఏదో సజ్జలను లేదా వాళ్ళ అటెండర్లు పంపించకూడదు. స్వయాన ఉద్యోగస్తులు కోరారు, మేము జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాలంటే ఏ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తులతో కూర్చొని మాట్లాడిన పరిస్థితి లేదు. ఆ రోజు కూర్చొని మాట్లాడుంటే ఈ రోజు 11 స్థానాలకు వచ్చే పరిస్థితి ఉండదు. అదే విధంగా కార్యకర్తలను పక్కన పెట్టేసి సచివాలయ వ్యవస్థని తీసుకొని వచ్చి కార్యకర్తలను ప్రజలకు దూరం చేసి సచివాలయ వ్యవస్థను దగ్గరికి చేసి ఈ రోజు కార్యకర్తలు కూడా దూరం అయ్యే పరిస్థితి అయిపోయి మళ్ళీ 2.0 మీకు న్యాయం చేస్తానని చెప్పడము జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఏదైతే జన్మభూమి కమిటీ మాదిరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కార్యకర్తలు అడ్డదుట్టంగా మాట్లాడడం అనేది కాదు. నేను వైఎస్ఆర్సీపీ పతనానికి ఏమి కారణమో చెప్తున్నాను. వాళ్ళ పటిష్టం గురించి ఎక్కడ చర్చ బ్రహ్మనాయుడు గారు మాట్లాడితే మధ్యలో మాట్లాడలేము. సురేష్ గారు పటిష్ట గురించి ఎప్పుడు మాట్లాడకుండా తెలుగుదేశం ఏం చేస్తుంది, బీజేపీ ఏం చేస్తుంది, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు, వీళ్ళు ముగ్గురిని ఏ విధంగా విడదీయాలి, వీళ్ళు కలిస్తే మనకు ఏదైతే మనకు ఇది ఉండదు, డిపాజిట్లు ఉండవు అని చెప్పి ఉద్దేశంతో గత 5 సంవత్సరాల పరిపాలన పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురిని మీరు కలవండి, మీరు దమ్ముంటే కలవండి అన్నారు. దమ్ముంటే
బ్రహ్మనాయుడు గారు. దమ్ముంటే మీరు సింగిల్ గా రండి అని లాస్ట్ 5 సంవత్సరాలు వారు గట్టిగా సింగిల్ గా రండనో మీరు కలవండనో ఇప్పుడేమో 3 పార్టీలు కాదు మీరు 5 పార్టీలు కలిసి రండి అంటున్నారు. ఆ రోజు కూడా చెప్పారు మీరు కలిసి రండి మాకేం భయం లేదని చెప్పి. నేను చెప్పడం ఒకటి, ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాని ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకొకరు నమ్ముకోకుండా స్వయాన ఆయన గ్రౌండ్ లెవెల్ లో దిగి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఏ విధంగా పనిచేసాడు ఆ విధంగా కానీ పనిచేస్తుంటే ఈ రోజు ఖచ్చితంగా సీట్లు పెరుగుంటాయి, కనీసం ప్రతిపక్ష పాత్ర దక్కుంటారు. అది కూడా లేకపోయి ఈ రోజు కూడా సంక్షేమం గురించి తెలుగుదేశం లేదు, సంక్షేమం తెలుగుదేశం లేదంటే వైఎస్ఆర్సీపీ కూడా 6 సంవత్సరంలో అన్ని కంప్లీట్ చేయలేదు. అవునండి సార్, ఏదైనా 2.5 సంవత్సరం టైం తర్వాత గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయిందా, కనీసం యావరేజ్ గా అయినా ప్రజల మన్నలు పొందిందని మనం చెప్పే అవకాశం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే రిజల్ట్ వీళ్ళు కూడా ఇస్తారు, అంతే 100% రిజల్ట్ ఇచ్చారు అదే రిజల్ట్ ఇస్తారు. అవును, అభివృద్ధిలో గానీ సంక్షేమంలో గానీ లా అండ్ ఆర్డర్ లో గానీ కంట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా ఎవరైనా రైట్. బ్రహ్మనాయుడు గారు వేణుగోపాల్ గారు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన వైసీపీలో ఉండి దగ్గరగా చూశారు కాబట్టి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎలా ఫెయిల్ అయ్యాడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పగలిగారు. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కూడా ఇప్పటికీ ఫెయిల్ అవుతున్నాడని నేను అంటా. ఎందుకు అని అంటే మీరు ఇప్పుడు సురేష్ గారు చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయటం లేదు అని అంటే, ఇంప్లిమెంట్ చేయటం లేదని ప్రజల తరపున పోరాటం మాట్లాడటం, అది అసెంబ్లీ కానివ్వండి బయట కానీ ఎవరిది బాధ్యత? డిబేట్ లోకి వచ్చి మాట్లాడితే సరిపోయిందా? ఇప్పుడు మీరేమంటారు, అసెంబ్లీకి పోయిన వైసీపీ ఎమ్మెల్యేల ప్లేస్ లో సురేష్ గారు లాంటి వాళ్ళని కూర్చోబెట్టాలంటారా? కాదండి, అసలు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ అండి ఇది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు అనేక పిలుపులు ఇచ్చాడు, మేము ఆ ఉద్యమం చేస్తాం ఈ ఉద్యమం చేస్తాం. ఈ 11 నెలల్లో ఎందుకు ప్రజల తరఫున మాట్లాడటానికి ఇప్పుడు కూడా బయటికి రావట్లా? నువ్వు ఒత్తిడి పెంచు, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచు, వాళ్ళు ఆటోమేటిక్ గా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏముందలే వాళ్ళు ఓడిపోతే మనం గెలుస్తాం, అప్పుడు అందుకోసం అప్పుడు వెయిట్ చేద్దాం, వాళ్ళు ఫెయిల్ అయితే మనం గెలుస్తాం అనేది ఆయనకు బలంగా ఉంది. ఉన్నటువంటి సురేష్ గారు లాంటి వాళ్ళు కొద్దిమంది మాత్రము ఈ డిబేట్ లో కూర్చొని వాదోపవాదాలు చేయడం తప్ప ప్రయోజనం ఏముంది? సమయం లేదండి, సమయం తక్కువ ఉంది, దయచేసి అందరూ సహకరించాలి. ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు పసులూరు సురేష్ గారు, తిరుత్తూరు వేణుగోపాల్ గారు, విజయకరణ్ గారు, కృష్ణాని గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. చూద్దాం మరి మొదటి రోజు మహానాడు మరి ఉమ్మడి కడప జిల్లాలో అంగరంగ వైభవంగా జరిగింది. మరి 2 రోజుల కార్యక్రమం ఉంది మహానాడుకి సంబంధించి. మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే తాను ఏవైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చాడో వాటికి సంబంధించినటువంటి కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టేటువంటి డేట్లు చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించిన మహిళలకు ఉచిత బస్సు సంబంధించినటువంటిది కూడా అనౌన్స్ చేశారు ఆయన. మరి ఒక 2 రోజులు జరగనున్న మహానాడులో మరి మిగతా కార్యక్రమాలకు సంబంధించి ఆయన దగ్గర నుంచి అనౌన్స్మెంట్ ఏమొస్తుందో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చాలా ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ 99 TV.